ఒక వ్యక్తి ధనవంతుడని గౌరవించావనుకో, వాడు ఏదో డిమాండ్ చేస్తున్నాడని గౌరవిస్తాం. కానీ ఒక మంచి ప్రేమ కలిగిన మనిషి, మంచి ప్రేమ హృదయం, జెన్యువైన్ ప్రేమ హృదయాన్ని కలిగి ఉన్న మనిషిని నాకు గౌరవం అని అడగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా గౌరవం ఇస్తావు. ఎందుకని? ఆ వ్యక్తి హృదయము మంచిది కాబట్టి. ఈరోజు మనుషులు వ్యక్తి హృదయాల్ని చూసి గౌరవం ఇస్తారనేది కూడా గ్రహించకుండా ఏదో ధనముంటే గ్రహిస్తారేమో అన్నట్టుగా బ్రతుకుతున్నారు మనుషులు. బైబిల్లో చూసినప్పుడు క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇట్ ఈస్ డిసెప్టివ్ అండ్ ఇట్ ఈస్ వేస్ట్, బికాస్ ఎవ్రీథింగ్ విల్ ఫేడ్ అవే. చివరికి అంతా పోతుంది అంటే ఈరోజు వాదించే వాళ్ళు ఉన్నారులే కానీ